హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తులసి తిలక్. ఇంకా ఈ రోజు అయితే మా హోమ్ టూర్ చూపిస్తానండి. హోమ్ టూర్ అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హోమ్ అయితే మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఇంకా ఇలా ఉంటుందండి మా ఇంటి బయట అయితే. ఇది ముద్ద గన్నేరు, నార్మల్ గన్నేరు రెండు ఉంటుంది. ఒంట్రెక్క గన్నేరు, ముద్ద గన్నేరు అండి. ఇక్కడ మధ్యలో గోరింటాకు చెట్టు అయితే ఉంటుంది. ఇది ఇంటి ముందర ఉన్నటువంటి గేట్ అండి. ఇది ఈశాన్య భాగంలో అయితే నేను మారేడు చెట్టు, తులసి చెట్టు అయితే పెట్టుకున్నాను. ఇది మల్లి చెట్టు మీరు చూస్తూ ఉంటారు కదండి నా వీడియోస్లో. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ ఈశాన్య భాగంలో అయితే ఉంటాయండి. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత మా ఇంటి ముందర అయితే గేట్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ సూర్యకిరణాలు కూడా మాకు డైరెక్ట్గా పూజా మందిరంలోకి అయితే పడుతూ ఉంటాయి. నాకు చాలా ఇష్టము మార్నింగ్ టైంలో తలుపు తెరిచిపెట్టడము. ఇంకా మా ఇంటి ముందర ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మీకు ముందు వీడియోలు అన్నీ కూడా చూస్తూ ఉంటారు కదండి. ఇంకా నాకు ఇంటి ముందర ముగ్గులు అలా అలంకరించుకోవడం అంటే కూడా నాకు చాలా ఇష్టం ఇంటి ముందర. ఇంకా ఈరోజు మీకు పైన మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను. ఇంకా అక్కడ పైన అయితే మా అత్త అయితే ఉంటుందండి. మా అత్త మా పిల్లలు కూడా పైనే ఉంటారు. అంటే మాకు కింద ఒక బెడ్రూమే ఉందండి. ఇంకా అందువల్ల మేము పైన ఒక బెడ్రూమ్ అయితే వేసాము. సేమ్ కింద ఎలా ఉంటుందో పైన కూడా అలాగే ఉంటుంది. కాకపోతే వన్ రూమ్ అంటూ లేకుండా అది హాల్ అయితే ఫ్రీగా అయితే ఉంటుందండి, పెద్ద హాలు. ఇంకా వెళ్దాం పదండి, చూద్దాము. ఇంకా ఇక్కడైతే స్టెప్స్ ఉంటాయండి. ఈ స్టెప్స్ ద్వారా అయితే పైకి అయితే వెళ్ళాలి. ఇంకా పైన వెళ్ళిన తర్వాత అయితే మాకు ఇక్కడ పైన అయితే ఆ చెట్లు మీకు చూపించాను కదండి. ఇంకా చెట్లన్నీ కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఇంకా పైకి ఎక్కగానే ఇక్కడ ఒక తమలపాకు చెట్టు ఉంటుందండి. ఇది తమలపాకు చెట్టు చిన్న చిన్న ఆకులు ఉంటాయి. చాలా ఘాటుగా ఉంటుందండి ఈ తమలపాకు చెట్టు అయితే. ఇంకా అందువల్ల ఈ తమలపాకు కూడా మొత్తం అల్లిస్తూ ఉంది. ఇది పిల్లలకి జలుబు చేసినప్పుడు అలా వాడుకుంటాం మేము ఈ తమలపాకులు. ఇవి చాలా చిన్న చిన్న ఉంటాయండి, చాలా ఘాటు ఉంటాయి. పిల్లలకి జలుబు అలా చేసినప్పుడు వీటి మీద కొంచెం విక్స్ పూసేసి కొంచెం వేడి చూపించి పిల్లలకి తలపైన అలా గుండెల కింద వేసినామంటే వాళ్ళకి తొందరగా అయితే జలుబు అయితే తగ్గుతుంది అనేసి అంటూ ఉంటాము. ఈ తమలపాకు చెట్టు అయితే చాలా ఘాటుగా ఉంటుందండి. ఇంకా మా ఇంటి ముందర అయితే ఈ విధంగా ఉంటుంది. మాకు ఊర్లో నుంచి అయితే మేము కొంచెం దూరంగా అయితే ఉన్నామండి. మాది తిరుపతి నుంచి అయితే మాది విలేజ్ అండి. తిరుపతి నుంచి ఒక 5 కిలోమీటర్స్. ఇంకా ఈ విధంగా అయితే ఇల్లులు మాకు చాలా తక్కువే ఉంటాయి. ఇప్పుడిప్పుడు కడుతూ ఉన్నారు. ఇంకా ఈ విధంగా ఉంటుందండి. ఇంకా లోపలికి వెళ్ళగానే ఇలా మనీ ప్లాంట్లు అయితే ఉంటాయి. చెట్లు మా అత్త చాలా బాగా మెయింటైన్ చేస్తుందండి ఈ మనీ ప్లాంట్లను అయితే. ఇంకా ఇవన్నీ కూడా గుబురుగా అయితే ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్. మనీ ప్లాంట్లు అంటే మా అత్తకి చాలా ఇష్టము. తనకి చెట్లు పెంచడం అంటే కూడా చాలా ఇష్టము. ఇంకా వీటిని చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటుంది మనీ ప్లాంట్లను అయితే. ఇవంతా కూడా ఇంటి లోపల హాల్లో అయితే ఫుల్గా అయితే అల్లిచ్చింది. అంటే టీవీకి అటువైపు ఇటువైపు అయితే మనీ ప్లాంట్లను అయితే పెట్టిందండి. అవి మొత్తం కూడా ఫుల్గా అల్లుకుంటూ చాలా బాగుంటాయి చూడడానికి మనీ ప్లాంట్లు. ఇంకా వీటికైతే మంచి కేరింగ్ అయితే తీసుకుంటూ ఉంటుందండి. బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి, వీటిని ఒక రోజు మొత్తం కూడా పెట్టేసి మరుసటి రోజు అయితే ఇలా చెట్లుకి వేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ మనీ ప్లాంట్ అయితే ఫుల్ గ్రోతింగ్ చాలా బాగుంటుంది పచ్చగా. ఇవి 2 రకాల మనీ ప్లాంట్లు అండి. ఇది లైట్ గ్రీన్ కలరు, ఇది థిక్ గ్రీన్ కలర్ అండి మనీ ప్లాంట్. ఇంకా మధ్యలో అయితే బుద్ధ ఫోటో అయితే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో అసలు చెట్టు గ్రీనరీగా. ఇంకా అటువైపు ఇటువైపు చెట్లు గ్రీనరీగా ఉండి మధ్యలో అయితే బుద్ధుడు ఫోటో అయితే ఉంటుందండి. చాలా బాగుంది కదా చూడడానికి అయితే. ఇక్కడైతే 1 రూమ్ ఉంటుంది. ఇది మొత్తం కూడా ఫుల్గా హాల్ అండి. అంటే మాకు కింద అయితే కిచెన్ రూమ్ అయితే వచ్చింది, వంటగది. ఇంకా ఇక్కడ పైన అయితే వంటగదికి అయితే రాలేదు. మొత్తం కూడా హాల్ లాగా అయితే పెట్టించేసామండి మేము. ఇంకా ఇక్కడ ఒక బండ అయితే పెట్టేసి ఇంకా స్టవ్ అట్లాంటివన్నీ కూడా సామాన్లు అట్లాంటివన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకునేసాము. ఇంకా ఇదైతే డైనింగ్ టేబుల్. ఇంకా దాని దగ్గర అయితే టీవీ ఉంటుంది. అంటే మాకు కింద టీవీ ఉందండి, దానికి మేము కనెక్షన్ ఇచ్చుకోలేదు. ఇక్కడ పైకి వచ్చి అయితే చూస్తాము ఏదైనా మంచి మూవీస్ అట్లాంటివన్నీ కూడా మేము ఇక్కడ పైకి వచ్చి అయితే చూస్తామండి. ఇంకా అందువల్ల మేమైతే ఈ టీవీని అయితే పైన ఫిట్ చేయించుకునేసాము. ఇంకా ఈ విధంగా ఉంటుందండి హాలు. ఇక్కడ పక్కనే అయితే ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉంటుందండి. ఇది మొత్తం కూడా పెద్ద హాలు. ఇది పైన అయితే ఈ విధంగా ఉంటుంది డైనింగ్ హాల్. కానీ మొత్తం అన్నీ కూడా మేము ఈ హాల్లోనే సెట్ చేసుకునేసామండి. ఇంకా ఈ స్టవ్ ఇక్కడ వంట అట్లాంటివన్నీ చేసుకోవడానికి అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మా పెద్ద పాప కంప్లీట్గా అయితే మా అత్త దగ్గరే ఉంటుంది. ఇంకా చిన్న పాప కింద ఉంటుందండి. ఈ విధంగా అయితే ఉంటుంది మాకు పైన అయితే. ఇంక ఇవన్నీ కూడా మీకు కూడా చూపిస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. కిచెన్ అయితే ఈ విధంగా ఉంది. ఇంక ఇక్కడ వాటర్ ప్యూరిఫై అయితే మాకు నీళ్ళకి చాలా కష్టం అండి. కొంచెం దూరంగా అయితే వెళ్ళి తీసుకొని వచ్చుకోవాలి వాటరు. అందువల్ల మేము వాటర్ ప్యూరిఫై అయితే బిగించుకునేసామండి. ఇంకా కిందికి పైకి ఎక్కి దిగడం కూడా కష్టంగా ఉంటుంది కదా. ఇంకా అందువల్ల పైన కూడా ఒక వాటర్ ప్యూరిఫై అయితే బిగించేసాము. ఇంకా హాల్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ టీవీ వచ్చి ఇక్కడ ఈ పక్క స్పీకర్స్ అలా ఉంటాయి. ఇంకా మా పెద్ద పాప అండి వర్ణిక. ఇంకా ఈ హాల్లో అయితే ఈ చెట్లు ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుందండి మనీ ప్లాంట్లు పెంచడం చాలా ఈజీ అండి. ఈ టెక్నిక్ మాత్రం పాటించండి. బియ్యం గడిగిన నీళ్ళని అయితే అట్లే పెట్టేసి మరుసటి రోజు అయితే పోయండి, చాలా బాగా వస్తాయి చెట్లు అయితే. ఇంకా హాల్ అయితే ఈ విధంగా ఉంది.
లైటింగ్స్ అయితే వేశానండి. చాలా బాగుంది చూడడానికి అయితే. పైన అయితే ప్రశాంతంగా అయితే ఉంటుందండి. టీవీ చూస్తూ ఉంటే ఇంకా అటుపక్క ఇటువైపు గ్రీనరీగా చెట్లు కానీ చాలా బాగుంటాయి. ఇళ్ళంతా కూడా ఈ విధంగా మనీ ప్లాంట్లు అలిచాలని అయితే మా అత్త కోరిక. హాల్ మొత్తం కూడా పైన ఇంకా ఈ విధంగా అయితే ఉందండి హాల్ అయితే. ఇంకా అలాగే ఈ పక్క అయితే బెడ్రూమ్ అయితే ఉంటుంది. ఇటువైపు పూజా రూమ్ ఉంటుంది. ఇంకా మా అత్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివుడిని అయితే చాలా బాగా పూజ చేసుకుంటుంటాను. ఇంకా అందువల్ల పూజా రూమ్కి అన్నీ కూడా శివుడివి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి అయితే ఉంటాయి. ఇంకా ఈ విధంగా అయితే ఉంటుందండి. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత ఇది బెడ్రూము. ఇంకా బెడ్రూమ్ అయితే ఒక బెడ్రూమ్ పైన ఉంటుందండి, ఒక బెడ్రూమ్ కింద. ఇంకా అందువల్ల పైన కూడా ఒక బెడ్రూమే ఉంటుంది. ఇంకా బట్టలన్నీ కూడా ఈ విధంగా నీట్గా అయితే సెట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ ఏసీ అయితే ఉంటుందండి. ఇంకా సమ్మర్ అలా వచ్చినప్పుడు కూడా మేము ఇంకా ఏసీ కోసం ఇక్కడికే వచ్చి పడుకుంటాము. ఏ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. ఇంకా పైకి అయితే వచ్చిన వెంటనే ఇంకా ఇక్కడ కొన్ని చెట్లు అయితే ఉంటాయి. మనీ ప్లాంట్, తమలపాకు చెట్లు అవన్నీ కూడా ఇక్కడ పైన అయితే ఉంటాయి. తమలపాకు చూడండి, ఒక్కొక్క ఆకు అసలు ఎంతంత పెద్దగా ఉన్నాయి చూడండి. మన అరచేతంత ఆకు అయితే ఉంటుంది. తమలపాకు చెట్లు పెంచడం అయితే చాలా ఈజీ అండి. చాలా వరకు కొంతమందికి పెట్టి తమలపాకు చెట్లు రావట్లేదని బాధపడుతూ ఉంటారు కదండి. మేమైతే తమలపాకు చెట్లకైతే పశువుల ఎరువు ఉంటుంది కదండి, ఆవులది. ఇంకా అవన్నీ కూడా కొంచెం బాగా ఎండబెట్టి ఇలా చెట్లకి వేస్తాము. అందువల్ల అయితే ఆకులు చూడండి ఎంత బాగున్నాయో. అసలు లేతగా ఎగురిచ్చిన చిగుర్లు కానీ ఎంత బాగున్నాయి చూడండి చెట్లు అయితే. తమలపాకు చెట్టుకి పశువుల ఎరువు వేయడం వల్ల చాలా బాగా వస్తుందండి గ్రోతింగ్ అయితే. ఇంకా తర్వాత బియ్యం కడిగిన నీళ్లు, ఇలా పశువుల ఎరువు, ఇవి రెండే అండి మేము వేసే చెట్లకైతే. ఇంకా ఈ విధంగా అయితే వేయడం వల్ల చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. తమలపాకులు అయితే చూడండి ఒక్కొక్క ఆకు ఎంతంత పెద్దవిగా ఉన్నాయి చూడండి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పాప ఈ విధంగా చెట్లన్నిటికి కూడా వాటరింగ్ వేస్తూ ఉంటుంది. ఇంకా పైన అయితే ఈ విధంగా కొన్ని చెట్లు ఉన్నాయి. ఇంకా ఆ పైన కూడా కొన్ని చెట్లు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తానండి. ఇది కిడ్నీ స్టోన్స్లో ఉన్నటువంటి ఆ చెట్టు పేరు అయితే నాకు తెలియదు. ఇది కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, అవన్నీ కరిగించేటువంటి ఆకులండి. వాటిని కొద్దిగా వాటర్లో అయితే వేసుకొని వేడి చేసుకొని తాగితే మన కిడ్నీలో స్టోన్స్ కూడా అయితే కరిగిపోతాయని చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఆ చెట్లు కూడా అయితే మేము పెంచుకుంటూ ఉన్నాము. నాకు ఈ తమలపాకు చెట్టు అంటే చాలా ఇష్టం అండి. ఈ తమలపాకు చెట్టు ఎంత బాగా పైకి అల్లుకుంటూ వెళ్తూ ఉందో చూడండి. అసలు ఈ ఆకులు నాకు పూజకు కావాలంటే కూడా నేను ఇక్కడే వచ్చి కోసుకుంటాను. చాలా బాగుంటాయి ఆకులు, చాలా పెద్ద పెద్దవిగా అయితే ఉంటాయి. ఇంకా మిద్ది పైకి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా మా అత్త కొన్ని చెట్లు అయితే పైన అయితే పెట్టింది. ఇంకా పుదీనా చెట్లు కానీ, అలోవీరా, వామ్ చెట్టు కానీ, కరివేపాకు, ఇవన్నీ కూడా కొన్ని చెట్లు అయితే పైన ఉంటాయండి. మందారపు చెట్లు ఇంకా కూడా ఉన్నాయి. ఈ మధ్య అన్నీ కూడా కొన్ని పోయేసినాయండి. ఇంకా ఇవి మాత్రం అయితే ఉన్నాయి, మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. ఇదైతే నల్ల తులసి అంటారండి. చాలా ఘాటుగా ఉంటుంది ఆ తులసి చెట్టు అయితే. ఆకులు చిన్న చిన్నవిగా అయితే ఉంటాయి. ఇంకా తులసి చెట్టు ఇవన్నీ కూడా ఉంటాయండి మా ఇంటి దగ్గర అయితే. ఇంకా పైన అలోవెరా చెట్లు అవన్నీ కూడా పెట్టుకున్నాము. ఇంకా ఇది నేను ఈవినింగ్ టైంలో షూట్ చేశానండి, అందువల్ల చెట్లు అయితే సరిగ్గా కనిపించట్లేదు. కరివేపాకు చెట్టు కూడా ఇప్పుడైతే గ్రోతింగ్ బాగా వస్తూ ఉందండి. ఇవన్నీ కూడా పైన ఉన్నటువంటి చెట్లు. ఇంకా పైన అయితే ఈ విధంగా సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి. ఇంకా కిందికి అయితే వచ్చేద్దామండి. ఇంకా కిందికి వచ్చేసిన తర్వాత ఈరోజు నేను ఇంకా పిల్లలకైతే రాగి రొట్టె అయితే చేసిస్తాను. అది ఎలా చేశాను ఏంటనేది కూడా చూడండి. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి నేను ఫస్ట్ నా దగ్గర ఇది ఒక మిషన్ అయితే ఉంటుందండి, దీని లోపలికైతే వేసేసి బాగా అయితే తిప్పేస్తాను. అప్పుడు చిన్న చిన్న పీసుల్లాగా అయితే ఎర్రగడ్డలు అవన్నీ కూడా నీట్గా అయితే కట్ అయిపోయి ఇంకా దాని లోపల కిందనే అయితే పడిపోతాయండి. ఇది చాలా ఈజీ చేయడానికి, కూడా చాలా సులువుగా ఉంటుంది. మనకి ఆనియన్ దోశలు కానీ ఇట్లాంటివన్నీ వేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది. ఇంక ఇవన్నీ కూడా దీంట్లో సన్నగా అయితే కట్ చేసుకునేస్తాను నేను. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసేసి. రాగి రొట్టెలు తినడం చాలా మంచిదండి. ఇంకా పిల్లలకు కూడా పెట్టడం కూడా చాలా మంచిది. ఇంకా ఈ చూడండి ఈ విధంగా అయితే మెత్తగా అయిపోతాయి. మొత్తం కూడా చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసి పడిపోతాయండి. మనకు కళ్ళు మంట కూడా ఉండదు. ఇంకా మనకి చేయడానికి కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది రాగి రొట్టె చేసుకోవడానికి. దీంట్లోకి నేను కొద్దిగా సాల్ట్ అయితే వేసేసి జీలకర్ర వేస్తానండి. జీలకర్ర వేసామంటే మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా కష్టం ఏమి ఉండదు. జీలకర్ర వల్ల మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఇంకా జీలకర్ర వేసేసి కొద్దిగా వాటర్ అయితే వేసేసి పిండిని బాగా కలిపి పెట్టేస్తానండి. ఒక 5 minutes పాటు కలిపి పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత ఇంకా రాగి రొట్టెలు అయితే చేస్తానండి. ఈ పెనం మీద అయితే ఒక్కొక్క ముద్దగా అయితే తీసుకొని ఇంకా నేను చేత్తోనే అయితే తట్టేస్తాను. ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదండి, ఆయిల్ ప్యాకెట్ పైన కూడా మనం తట్టినామంటే బాగా ఈజీగా అయితే వస్తాయి. నేనైతే ఇంకా నాకు అలవాటు అయిపోయింది.
ఇంకా ఈ విధంగా నేను అప్పుడప్పుడు చేసిస్తూ ఉంటాను పిల్లలకి, మా ఆయనకి. ఇంకా ఈ విధంగా అయితే తట్టేస్తానండి. తట్టేసి బాగా దీన్ని కొద్దిసేపు అయితే బాగా ఆయిల్ అనే వేసి చుట్టుపక్కల కూడా బాగా కాలుస్తాను. ఇది మన చుట్టుపక్కల కూడా బాగా కాల్చాలండి, లేదంటే కడుపు నొప్పి వస్తుంది. ఇది వరకు కొంచెం ఓపికగా సిమ్ములో పెట్టి బాగా నీట్గా ఆయిల్ వేసి కాల్చుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది షుగర్ పేషెంట్స్ కానీ ఇంకా చిన్నపిల్లలు అట్లా తింటే కూడా మంచి బలం అండి. ఇంకా ఈ విధంగా అయితే నేను నైట్కి రాగి రొట్టెలు అయితే చేసిచ్చాను మా పిల్లలకి. ఈ రెసిపీ కూడా మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఆనియన్స్ అవన్నీ వేసాం కదండి. ఇంకా ఈ విధంగా రాగి రొట్టెలు అయితే చేసిచ్చాను మా పిల్లలకి. దీనికైతే మనము కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ అలా కాంబినేషన్ వేసుకొని తినడం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా నేను ఈ విధంగా అయితే చట్నీ అయితే కాంబినేషన్ చేశాను. చాలా బాగుంది, తినడానికి అయితే చాలా మంచిదండి. కాకపోతే మనం కొద్దిసేపు ఓపిక్గా అయితే చుట్టుపక్కల ఆయిల్ వేసి సిమ్ములో పెట్టి బాగా కాల్చామంటే బాగుంటుంది టేస్టు. ఇంకా ఈ మా ఇంటి దగ్గర అయితే నాకు కోళ్ళు అట్లా పెంచుకోవడం చాలా ఇంట్రెస్ట్ అండి. చూడు చిన్న చిన్న పిల్లలన్నీ కూడా కుండీల్లోకి అయితే ఎక్కి ఎంత బాగున్నాయి చూడండి. నాకు భలే ఇంట్రెస్ట్ అండి ఇట్లాంటివన్నీ, కోడి పిల్లలని పెంచుకోవడం ఇంట్లో అయితే. ఇంకా మీకు కూడా అది వీడియో తీసాను, మీకు కూడా అయితే చూపిస్తూ ఉన్నాను. ఎలా ఉంది ఏంటనేది చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మా కింద ఉన్నటువంటి హోమ్ టూర్ అది కూడా మీకు త్వరలో అయితే చూపిస్తానండి. ఇంకా నా వీడియో ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.